అమెరికాలో ఆంజనేయ స్వామి విగ్రహం కడితే అంత పెద్ద సమస్య ఏంటి మీకు? ఆంజనేయ స్వామి విగ్రహం గురించి ట్రంప్ పార్టీ నేత ఏమన్నాడో 2 నిమిషాల్లో ఈ వీడియోలో తెలుసుకుందాం. టెక్సాస్ లోని షుగర్ ల్యాండ్ లో ఉన్న శ్రీ అష్టలక్ష్మి ఆలయం దగ్గర 90 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం స్టాట్యూ ఆఫ్ యూనియన్ 2024 ఆగస్ట్ లో ప్రతిష్టపరిచారు. ఇది ఉత్తర అమెరికాలోని అతిపెద్దైన హనుమాన్ విగ్రహం. దీన్ని శ్రీ చిన్నజీఆర్ స్వాముల వారు ఆవిష్కరించారు. కానీ ట్రంప్ పార్టీ అంటే రిపబ్లిక్ పార్టీకి చెందిన అలెగ్జాండర్ డంకన్ అనే వ్యక్తి ఇది క్రైస్తవ దేశమని, టెక్సాస్ లో తప్పుడు హిందూ దేవుడి తప్పుడు విగ్రహం ఎందుకు పెట్టాలని సోషల్ మీడియాలో రాశాడు. ఇంకా అతను అంతటితో ఆగలేదు. మరో పోస్ట్ లో బైబిల్లో ఉన్న పదాలు కోట్ చేస్తూ నాకు మించిన మరి ఎవరిని దేవుడిగా పూజించకూడదని, భూమిపై ఆకాశంలో సముద్రంలో ఎవరి విగ్రహం ఉండకూడదని చెప్పాడు. అంటే విగ్రహాలని నిర్మించడం తప్పని తన మతం ప్రకారం చెప్తున్నాడు. ఇలా రాసిన వెంటనే సోషల్ మీడియాలో చాలా మంది అతనిపై విమర్శలు మొదలుపెట్టారు. ముఖ్యంగా హిందూ అమెరికన్ ఫౌండేషన్ అనే సంస్థ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది హిందువులపై ద్వేషం చూపించే మాటలని, మీరు రాజ్యాంగంలోని మొదటి సవరణ ఫస్ట్ అమెండ్మెంట్ లో ఉన్న మత స్వేచ్ఛ నిబంధనను కూడా అవమానిస్తున్నారని రిపబ్లిక్ పార్టీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. చాలా మంది నెటిజన్లు కూడా ట్రంప్ పార్టీ నేతకు బదిలిస్తూ అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎవరైనా తమ మతాన్ని ఆచరించవచ్చని, కాబట్టి ఆంజనేయ స్వామి విగ్రహానికి వ్యతిరేకంగా మాట్లాడడం సరికాదని అన్నారు. ఇంకా ఎక్స్ లో యూజర్ జోర్డన్ క్రౌడర్ ఏమన్నారంటే, మీరు హిందువు కాదు కాబట్టి తప్పు దేవుడు కాదు, హిందూ వేదాలు యేసు వచ్చే ముందే 2000 ఏళ్ల క్రితమే వచ్చాయని, అవి అద్భుతమైన గ్రంథాలని, క్రైస్తవ మతం పైన గొప్ప ప్రభావం చూపించాయని, అంటే హిందూ మతం పాతదని విలువైనదని గుర్తు చేశారు. ఇదంతా విన్నాక అమెరికాలో ఉన్న భారతీయులు, ముఖ్యంగా ఇండియన్ అమెరికన్లు చాలా నిరాశపడ్డారు. వారు ఏమనుకున్నారంటే, రిపబ్లిక్ పార్టీ ఎప్పుడు స్వేచ్ఛ అవకాశాల గురించి చెప్తుంది, కానీ తమ పార్టీ నేత ఇలా మాట్లాడితే ఎలా అని. ఇంకా కొందరు రిపబ్లికన్లకు ఓటు వేసే భారతీయులు కూడా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఒక్కటే కాదు, ట్రంప్ కి మద్దతిచ్చే వాళ్ళు అనేక సార్లు సోషల్ మీడియాలో ఆంజనేయ స్వామి విగ్రహానికి వ్యతిరేకంగా రాశారు. విగ్రహాన్ని విదేశీ దేవుని విగ్రహమని, దయ్యంలా కనిపిస్తుందని మాట్లాడారు. ఇంకా అసలు సమస్య ఏమిటంటే, అమెరికాలో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అనే ఒక హక్కు ఉంది. అంటే ఎవరికైనా తమ మతం ప్రకారం ఆచారాలు, ఆరాధనలు చేసుకునే స్వేచ్ఛ ఉంది. కానీ డంకన్ లాంటి వ్యక్తులు మన దేశం క్రైస్తవం దేశం అంటూ చెప్పడం, వేరే మతాలను నెగిటివ్ గా మాట్లాడడం రాజ్యానికి విరుద్ధం అవుతుంది. ఆంజనేయ స్వామి విగ్రహం విషయం మాత్రమే కాదు, అమెరికాలో మతం రాజకీయాల మధ్య ఉన్న సున్నితమైన సమస్యను మళ్ళీ బయటపెట్టింది. ఆంజనేయ స్వామి విగ్రహం పెడితే ఏంటి మీకు సమస్య? మనమంతా మన మతం ప్రకారం పూజించుకోవాలి, కానీ వేరే వారిని దూషించడానికి కాదు. అమెరికాలో కొంతమంది రాజకీయ వాళ్ళు ఈ స్వేచ్ఛ హక్కును పక్కన పెట్టేసి ఓట్ల కోసం వివాదం రేపుతున్నారు. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే వీడియో నోటిఫికేషన్ వస్తుంది.